తెలంగాణ సచివాలయం బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సమితి. చలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు రేవంత్ రెడ్డి కలవడానికి వచ్చాం. కానీ అక్కడైతే మనకి ప్లాన్ వర్కౌట్ కాలే, బిస్కెట్ అయిపోయింది. అట్లా మనం కాలే కూర్చోం కదా, అందుకోసం సెక్రటరీని చూడడానికి, ఆ ట్యాంక్ బండ్ చూడడానికి, అంబేద్కర్ స్టాచ్యూ చూడడానికి, అమరవీరుల స్తూపం ఇంటికి వచ్చినాం. ఇక చూసాం కొంచెం బిరుదం, ఎండ కూడా బాగానే కొడుతుంది. సరే, మీరు వీడియో కంటిన్యూ చూసుకుంటూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ. సెక్రటరేట్, తెలంగాణ సెక్రటరేట్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం దగ్గరకు వచ్చినాం. చూడండి, ఒక మస్తు అనిపిస్తుంది. మనకి ఎట్లుందంటే సచివాలయం చూస్తుంటే ఒక ప్యాలెస్ లాగానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే చెప్తాం. చలో గైస్, మనకు వచ్చేసి ఆపోజిట్లో వచ్చి అక్కడ బుద్ధుని విగ్రహం ఉంది ట్యాంక్ బండ్ పైన. ఇట్లా మనం వెళ్తుంటే అక్కడ మనకు అమరవీరుల స్తూపం కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. చూపిస్తా. ఇది వచ్చి లుంబిని పార్క్ ఇది మనకి. చలో చూసిరా, మనకు చెప్పిన సచివాలయం ఆపోజిట్లో అమరవీరుల స్తూపం ఆడుంది. ఇక దీనికి అమరవీరుల స్తూపం ఆపోజిట్లోనే మనకి సచివాలయం సెక్రటరీ. కొంచెం ఒక నిమిషం అయితే ముందే మొత్తం చూపిస్తారు. లోపలికైతే ఎంట్రీ లేదు ఈరోజు మనకి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి బ్యాక్ సైడ్ అయితే సెక్రటరేట్ ఉంది. ఆపోజిట్లో వచ్చేసి ఆపోజిట్లో వచ్చేసి అది ఉంది, అంటే అమరవీరుల స్తూపం ఉంది. దానికి లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో వచ్చేసి ట్యాంక్ బండ్. ఆ ట్యాంక్ బండ్ ఇప్పుడు కనిపించలేదు, ఇంతకు మీకు చూపిస్తా కదా అట్లా. ఒకసారి చూపించావు ఇక్కడ బ్రో. 20 అయితే మనకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు, క్లోజ్ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి లేడంట, ఎవరు లేరు, సెక్యూరిటీ లేకపోతే ఎవరు లేరు, స్టాఫ్ కూడా. అందుకోసం మనకి క్లోజ్ ఉంది ఈరోజు. దీనికోసం ఎంతగానో కష్టపెట్టారో కానీ దీని కట్టిన పైసలతోటి చాలా పేద కుటుంబాలు బతకగలుగుతాయి. కేసీఆర్ చేసిండు ఇది. అంటే ఒక రకం రాజభవనం లెక్క తయారు చేసుకున్నాడు, కానీ లాస్ట్కి అయితే సంకనాకి పోయిండు. తెలుసా, నక్లెస్ స్టోర్ అంటే మనకు ముందు గుర్తొచ్చేది ట్యాంక్ బండ్, ఆ పక్కన సెక్రటరేట్, పక్కనే కొత్త వాట అమరవీరుల స్తూపం. ఇక ఇంకా లెఫ్ట్ సైడ్ వస్తే మనకి వచ్చేసి ఐమాక్స్ పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ. చూసి ఎంత మంచిగా ఉందో. చూడాలి మీరు కూడా రండి, అంబేద్కర్ స్టాచ్యూ ఇవ్వండి, మంచిగా ఫోటోలు దిగండి, మన రాజ్యాంగం గురించి తెలుసుకోండి. సరేనా? థ్యాంక్ యూ. థియేటర్ అది అప్పుడు పెద్ద థియేటర్, అది అదొక ఫేమస్ అన్నట్టుగా ఐమాక్స్. ఇక్కడ ఇవన్నీ పిల్ల బజార్ థియేటర్లు అని పడ్డాయి కాబట్టి దాన్ని పట్టించుకుంటా. ఒకప్పుడు ఏంటంటే కొత్త సినిమా పడతాయి బ్రో, కొత్త సినిమా పడితే అరే నువ్వు దేనిలో కొత్త సినిమా చూసాను అంటే, అరే నేను ఐమాక్స్ లో చూసాను అమ్మ నువ్వు, అరే నువ్వు మస్తు బలిసి ఉన్నావు, రిచ్ కాబట్టి నువ్వు ఐమాక్స్ లో చూస్తావు. అట్లా నాకు కళ్ళు కనిపిదా, నా కళ్ళు పెట్టినది బ్రో కెమెరా అట్లా పెట్టింది. ఇప్పుడు మన కట్ చేస్తాను. ఇప్పుడు మనం వెళ్తున్న దగ్గర నక్లెస్ రోడ్, ఇదంతా నక్లెస్ రోడ్ ఏరియా. ఈ నక్లెస్ రోడ్ కూడా మస్తు సినిమా షూటింగ్ చాలా అయినాయి. ఇంకోటి ఏంటంటే నైట్ టైం, సాటర్డే నైట్స్ అట్లా యూత్ బైక్ స్టన్స్ చేస్తుంటారు. పడితే మాత్రం సాటర్డే రైట్ సైడ్ కొడితే రైట్ సైడ్ లో మనకి మూసినది. మూసి అంటే మన ట్యాంక్ మన కంప కొడుతుంటుంది. అక్కడ పార్క్ మొత్తం లవర్స్ వాళ్ళు అందరూ కూర్చుంటారు, కంప భరించుకుంటూ కిసులు ఇచ్చుకుంటారు దరిద్రంగా. పెద్ద దారుణం అది. ఇంకోటి ఏంటంటే ఇక ఏమన్నా ఈవెంట్స్ అని అనుకోండి, దాంట్లో చేస్తారు. ఆ ఎగ్జిబిషన్ అవుతుంది కదా, ఎగ్జిబిషన్ అవుతుంది అట్లా మనకి. ఆ ఎగ్జిబిషన్ దాంట్లో మనకి ఈవెంట్స్ చేసుకుంటారు, ఏదన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్, హోలీ ఈవెంట్స్, అలాంటి ఫిలిం ఫెస్టివల్స్ అలాంటివి అలా చేస్తారు అక్కడ. ఇంకొకటి అక్కడ పాతల బయటపడి వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉంటుండే, ట్యాంక్ బండ్ ఆపోజిట్లో ఉండే. ఇప్పుడు వచ్చేసి ట్యాంక్ బండ్ ఇటు సైడ్ నక్లెస్ రోడ్లో పెట్టారు. ఎందుకంటే అక్కడ మొత్తం ట్రాఫిక్ అయిపోయి యాక్సిడెంట్స్ కావడం, అంతా కేక్ కటింగ్స్ అవన్నీ చేస్తున్నారు అని జర కొంచెం ఫ్రీగా ఉందని ఇక్కడ పెట్టేసారు. ఇక్కడ జర అంతా ఏం లేదు, లైటింగ్ కూడా ఎక్కువ ఏముండదు. అక్కడైతే అక్కడే బాగుంటాయి నక్లెస్ ట్యాంక్ బండ్లో. ఇదేంటో తెలుసా మనకి, నీరా కేవ్. నీరా కేవ్ అంటే మంచి ఆయుర్వేదం కళ్ళు లాంటిదే, మంచి హెల్త్కి మంచిది. అది యాక్చువల్ ఛార్జింగ్ బాగున్నాయి కదా. అది కూడా మన నక్లెస్ రోడ్లో ఉంది. అది కూడా ఎక్కడో అనుకోకండి, నక్లెస్ రోడ్. అది కూడా ఆపోజిట్లో నక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్. మస్తు సినిమా షూటింగ్ అయినది ఇట్లా, పోకిరి అలాంటివి చాలా అయినాయి. ఇక్కడ పావురాలు బాగుంటాయి, ఈరోజు ఉంటాయో లేవో తెలియదు. ట్రైన్ మంచిగా ఉంది, ట్రైన్ రెస్టారెంట్ బాగుంది కదా.
అది చూపి బ్రో ఒకసారి. నెక్లెస్ ట్రెండ్ అంట, పవన్లో తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన నెక్లెస్ రోడ్ ఇంకోటి కూడా ఉంది మీకు తెలుసా, అదేంటే జలవిహార్. ఇక్కడ మొత్తం టోటలీ వాటర్ గేమ్స్ ఉంటాయి చిన్న పిల్లలకి, మంచి ఫ్యామిలీ వస్తే మస్తు అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో చూడండి, లెఫ్ట్ సైడ్ లో మంచిగా తిన్నికి ఇక్కడ హోటల్స్ కూడా మంచి స్టాల్స్ పెట్టారు. రైట్ సైడ్ వచ్చి జలవిహార్ బాగుంటుంది, లోపల మొత్తం వాటర్ గేమ్స్ ఉంటుంది. సమ్మర్ లో అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు, చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళండి, స్కూల్ పిల్లలు వాళ్ళ పిల్లలు మంచిగా టైమ్స్ మంచి స్పెండ్ చేస్తారు. రేట్ కూడా తక్కువ ఉంటుందిలేండి, ఎక్కువ రేట్ ఏమి ఉంటుంది. అక్కడ జలవిహార్ పక్కనే మనకి ఆ ఫ్లాగ్ ఉంటుంది, మన పెద్ద ఉంటుంది ఫ్లాగ్.